దీంట్లో ఎన్ని 6 ఉంటాయి ఐస్ క్రీమ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈరోజు సెప్టెంబర్ 5th. ఇక్కడ జపాన్లో ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుంచి విపరీతంగా వర్షం ఉంది. సో ఆఫ్టర్నూన్ 1 o'clockకి అలా టైఫూన్ అలర్ట్ వచ్చిందనమాట. మెసేజెస్ వచ్చాయి, అన్ని ఫోన్స్కి వస్తాయి మనకి. టైఫూన్ కానీ ఎర్త్క్వేక్ కానీ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ మెసేజెస్ అని చెప్పేసి అన్ని మొబైల్స్కి వస్తాయి. సో ఇక్కడ ఎమర్జెన్సీ అలర్ట్ చేశారనమాట. ఇంకా పిల్లల్ని మార్నింగ్ అందరూ స్కూల్కి పంపించారు. కాకపోతే ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి సిటీ నుంచి స్కూల్స్ అన్ని ఉన్న పిల్లల్ని మధ్యాహ్నం ఇంటికి పంపించేశారు. సో మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు మార్నింగ్. కాకపోతే ఇంకా 1 o'clockకి వాళ్ళకి అలర్ట్ వచ్చిందని చెప్పేసి వచ్చేసారు. స్కూల్స్ ఇంటికి పంపించేసాయి అందరు. జనం విపరీతంగా వర్షం పడింది. ఆల్మోస్ట్ 4 o'clock వరకు నాన్ స్టాప్గా వర్షం వస్తూనే ఉంది. అండ్ మాకు 1 to 4 మధ్యలో 3 times మొబైల్స్ అన్నింటికి ఎమర్జెన్సీ అలర్ట్ అది ఏంటి మెసేజ్ కూడా వచ్చిందనమాట. ఏ వార్డులో అయితే కొంచెం ఎక్కువ టైఫూన్ అలర్ట్ ఉంటుందో వాళ్ళకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఎక్స్‌పెక్ట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. నేను మేబీ నైట్ వరకు వర్షం బాగా ఉంటుందేమో, నైట్ ఇంకా ఎక్కువ గాలి అది ఉంటుంది కావచ్చు అనుకున్నాను. కాకపోతే ఏంటంటే అంతా తగ్గిపోయింది 4 o'clock వరకు. ఇప్పుడు టైం 4:30 అయింది. మాకు ఒక హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది ఈరోజు. సో నేను హాస్పిటల్కి వెళ్ళి, వెదర్ కూడా చాలా బాగుంది. అంటే వర్షం పడి మనకి వర్షం తగ్గిపోయిన తర్వాత చల్లగా గాలి వస్తూ ఉంటుంది కదా, సో అలా ఉంది వెదరు. కనిపిస్తుంది రోడ్డు, ఇక్కడక్కడ లైట్గా వాటర్ కనిపిస్తున్నాయి. చాలా బాగుంది ఇప్పుడు వెదర్ అయితే. చల్లగా గాలి వస్తుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ దగ్గరలోనే ఒక షాపింగ్ మాల్ కూడా ఉంటుంది, అటు కూడా ఒకవేళ వెళ్దాము అని చెప్పేసి మా బాబుని రమ్మన్నాను. యాక్చువల్గా మేము ఇంతకు ముందున్న ఏరియాతో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏరియాలో మాకు చాలా కన్వీనియంట్గా ఉన్నాయి అన్నీ. రైల్వే స్టేషన్ కానీ హాస్పిటల్స్ కానీ. ఇది ఇక్కడ రెడ్ కలర్లో ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇదే హాస్పిటల్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాము. ఆల్మోస్ట్ 30 minutes టైం పట్టింది. బయటకు వచ్చిన తర్వాత మా బాబు ఆకలిస్తుందని చెప్పేసి ఇక్కడ మై బాస్కెట్ అని చెప్పేసి ఒక షాప్ ఉంటుంది, అన్ని వెరైటీస్ ఉంటాయి. కొనుక్కున్నావా? ఎందుకు? నేనెందుకు? సో లోపలికి వెళ్తున్నాం ఇప్పుడైతే. ఏం కొనుక్కుంటాడు? ఇందాక మేము కొనుక్కున్నాం చూడండి, ఇది చాక్లెట్ చిప్స్ ఉన్న బ్రెడ్ తినుకుంటూ మావాడు రోడ్ పైన నడుస్తున్నాడు. చూపి చాక్లెట్స్ చిప్స్ చూపిస్తున్నాడు అందులో. మొత్తానికి ఒక 10 minutes నడిచి వచ్చేసాము ఒక షాపింగ్ మాల్ దగ్గరికి. ఈవినింగ్ వాక్ అయిపోయిందనమాట. మళ్ళీ రేపైతే టెంపరేచర్ చెక్ చేసాము. రేపు ఇంకా సండే 2 రోజులు ఎండ ఉందన్నమాట. సో ఎండ ఉన్నప్పుడు ఇంత ఎక్కడికి బయటకు వెళ్ళాలనిపించదు. 10th floorలో ఉంటాం కదా, సో ఇది మాకు పైనుంచి చూస్తే చాలా దగ్గరలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ దీని దగ్గరికి రావాలంటే మాత్రం ఈ షాపింగ్ మాల్లోకి రాగానే నాకు బాగా నచ్చే ప్లేస్ ఇది. లోపల ఎంటర్ కాగానే మనకి ఒక కిడ్స్ ప్లేయింగ్ ఏరియా కనిపిస్తుంది. అండ్ ఇలా వుడెన్ చైర్స్ కూడా ఉంటాయి అన్నమాట. పేరెంట్స్ పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటే కూర్చోడానికి. అండ్ చుట్టూ అంతా కూడా షాప్స్ అవి ఉంటాయి. ఇంకా పేరెంట్స్ ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే పిల్లల్ని ఇక్కడ చక్కగా వదిలేసి అయినా షాపింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోనే ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఆ ఫుడ్ కోర్ట్కి ముందు కూడా అన్ని చైర్స్ ఉండి ఆ చెట్లు ఉంటాయి. ఇవి రియల్ చెట్ల లేకపోతే ప్లాస్టిక్ చెట్ల అని చెప్పేసి నేను వీటిని ఇదిగో ఇలా టచ్ చేసి చెక్ చేశాను. అండ్ ఈ ప్లేస్లో కూడా మనకి చెట్లు ఇంకా ఇలా పందిరి టైప్లో ఉంటుందన్నమాట. అవన్నీ ప్లాస్టిక్ పైన కనిపించేవి. సో ఈ ప్లేస్లో కూర్చొని నేను చక్కగా అక్కడ ఫుడ్ కొనుక్కుని. అండ్ ఇక్కడ ఇంకొకటి గచ్చా వరల్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఈ ప్లేస్లో అన్ని మెషిన్స్ ఉంటాయన్నమాట. వీటిలో కాయిన్స్ వేసి బటన్స్ అవి ప్రెస్ చేస్తూ ఉంటే ఆ లోపల ఉన్న టాయ్ అనేది పక్కన ఉన్న ఒక చిన్న గ్యాప్లో వచ్చి పడుతుంది. చాలామంది పిల్లలు ఈ ప్లేస్ని బాగా ఇష్టపడతారు. మా బాబు ఇక్కడికి రాగానే వెళ్ళి చూపిద్దాం పదా అని చెప్పి నన్ను తీసుకొచ్చాడు. దీనికి ఎంత? 300. అండ్ ఈ గాచా వరల్డ్కి పక్కనే వేరొక స్వీట్ షాప్ లాంటిది ఉంది. ఇక్కడ అన్ని వెరైటీ చాక్లెట్స్ కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటాయి. అక్కడికి కూడా వచ్చి అన్ని చెక్ చేశారు. అండ్ అది అయిపోయిన తర్వాత మేము ఇంకా కురా సుషి అని చెప్పేసి సుషికి చాలా ఫేమస్ రెస్టారెంట్. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇక్కడికి వచ్చాము. మళ్ళీ అనుకోకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. మాకంటే ముందు మా హస్బెండ్ మా బాబు ఆల్రెడీ వచ్చేసారు ఇక్కడికి. నేను మా పాప ఏమో కొంచెం లేట్గా వచ్చాము. మేము వచ్చేసరికి వాళ్ళు ఆల్మోస్ట్ తినేయడం స్టార్ట్ చేశారు. అండ్ నేను మా బాబా ఇద్దరం వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని వెరైటీ సుషీస్ ఇంకా ఒనిగిరి అవి తీసుకొని
ట్రై చేసాము. మా పాప చేతిలో ఇప్పుడు కనిపించేది ఏంటంటే ఎగ్ సుషి. అంటే మనం ఎగ్తో ఆమ్లెట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అది కొంచెం పొడుగ్గా ఉంటుంది. పిల్లలకి తినడానికి కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి దాన్ని పీసెస్ చేసి తిన్నారు వీళ్ళు. అండ్ దీని తర్వాత మళ్ళీ నేను కొన్ని ఫిష్ సుషీస్ని కూడా ఆర్డర్ చేశాను. యాక్చువల్గా సుషీలో చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రజెంట్ నా చేతిలో మీకు కనిపించేది ఏంటంటే రాడిష్ ఉంటుంది కదా, రాడిష్లో వీళ్ళు చిల్లీ ఆయిల్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కలిపి ఒక పికిల్ లాగా చేస్తారనమాట. అది కూడా బాగుంటుంది, మనకి చాలా వరకు రెస్టారెంట్స్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదేమో ఎగ్ సుషి. ఎగ్ పైన చాలా పెద్దగా ఉండేసరికి నేను దాన్ని పీసెస్ చేసుకొని 6కి ఏమో షాపింగ్ మాల్కి వెళ్తే ఇప్పుడు టైం 8 అయింది. షాపింగ్ మాల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో మళ్ళీ ఇక్కడ ఒక ఫ్యామిలీ మార్ట్ ఉంటే మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. ఇక్కడ మై బాస్కెట్ అని చెప్పేసి ఒక షాప్ ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. మొత్తం ఈ ఏరియాలో ఉన్న షాప్స్ అన్ని కవర్ చేస్తున్నాం మేము. ఈ ఐస్ క్రీమ్ బాక్స్ కొనడం కోసం ఇప్పుడు మేము ఈ షాప్లోకి వెళ్ళాము. దీంట్లో ఎన్ని 6 ఉంటాయి ఐస్ క్రీమ్స్. అండ్ ఈరోజు సాటర్డే, ఇప్పుడు టైం 11:30 అయినట్టుంది. బయట ఎండ చూడండి ఎలా ఉందో. పిల్లలు ఎవరు లేరు పార్క్లో. ఈవినింగ్ అయితే ఇంకా చాలామంది పిల్లలు వస్తారు. ఎండ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ వేడేమంత లేదు, చల్లగానే ఉంది. మా బ్రేక్ఫాస్ట్ దోశ వేస్తున్నాను. గ్రీన్ కలర్లో ఉంది ఎందుకంటే దీంట్లో 2 పెసర్లు వేసాను. వేడి వేడి రెడీ అవుతుంది. వచ్చాము ఇక్కడ కొద్దిసేపు ఎండలో ఉందాము సన్ ఎక్స్పోజర్ కోసము. ఇక్కడ కొన్ని పార్కులు ఉంటాయన్నమాట మా అపార్ట్మెంట్కి దగ్గరలోనే. అంటే ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించిన పార్క్స్ అనుకోండి. ఇది ఒక పెద్ద గ్రౌండ్. ఈవినింగ్ అయితే పిల్లలు చాలామంది ఇక్కడ బ్యాట్ తెచ్చుకొని బేస్బాల్, ఫుట్బాల్ అన్నీ ఆడుకుంటూ ఉంటారు. అండ్ దీని పక్కనేమో ఒక చిన్న పార్క్ ఉంటుంది. అక్కడ స్లైడ్ అది ఇది ఉండి పక్కన ఇంకా చైర్స్ చెట్లు ఉంటాయి. ఆ చెట్ల కింద చల్లగా ఉంటుంది ఇప్పుడు ఎండ ఉన్నా కూడా. అండ్ ఈ బిల్డింగ్స్ మధ్యలో ఇంకొక పార్క్ కూడా ఉంటుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎండ ఇక్కడ బాగుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. కొద్దిసేపు ఇది ఫుట్బాల్ ఆడుకొని వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. పిల్లలు వెళ్ళిపోతే వీడు ఒక్కడే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ చెట్టు కింద నీడ ఉంటే ఇక్కడికి వెళ్ళి కూర్చున్నాడు మా బాబు మా పాప ఇద్దరు. లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంటే మా బాబు ఇక్కడ కనిపించాడు. వాడు వేరే పిల్లలతో ఆడుకుంటున్నాడు ఇక్కడ. నేను లోపలికి వెళ్తున్నాను. మనుషులు ఎవరు కనిపించట్లేదు. లిఫ్ట్ వచ్చేసింది. నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బై బై. సైను రామ తాయి షో.